అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గోగినేని మణిగారు రచించిన ముందు చూపు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. లోపలికొస్తున్న పార్వతమ్మను చూడగానే సుగుణమ్మ మొహంలోకి ఆనందం వచ్చింది. టీవీని ఆపేస్తూ, రావమ్మా, మరీ నల్లపూసవైపోయావే ఆప్యాయంగా అడిగింది. పార్వతమ్మ లోపలికొచ్చి ఆమె పక్క కుర్చీలో కూర్చుంటూ నిట్టూర్చింది. ఇంటికొచ్చిన వాళ్లను చూసి నీలా టీవీ ఆపేసేవాళ్లు ఎక్కడో గాని ఉండటం లేదు. రోజులలా మారిపోయాయి. మనుషులు మాట ముచ్చటి ఎవరికీ అక్కర్లేదు. ఆ మధ్య అవతల వీధిలో ఉండే మా బంధువులింటికి చాలనాలైంది చూసొద్దామని వెళ్లానా, టీవీ వైపు నుండి చూపులు తిప్పకుండానే ముక్కుబడిగా పలకరింపులు. పందెం కోళ్లు కాలు దువ్వుతున్నట్టుగా అత్తాకోడళ్ళిద్దరూ ఒకటే మాటల ఈటలు విసురుకోవటమే. అదే సీరియల్లోనేలేవే. సీను అంత రసవత్తరంగా సాగుతోంటే పాపం వీళ్ళు మాత్రం తలలా తిప్పగలుగుతారు. సీరియల్స్ వచ్చే టైంలో వెళ్లటం నాదే తప్పులే అనుకొని 2 క్షణాలుండి లేచి చక్కా వచ్చేస్తుంటే పెద్దావిడ అయ్యో అప్పుడేనా అనేసరికి ఆగి ఏదో చెప్పబోయాను. సీరియల్లో లీనమైపోయిన ఆవిడ వాళ్లతోనే అంటోందని అర్థమే ఇక మాట్లాడకుండా వచ్చేశాను అంటూ పెద్దగా నవ్వింది. బావుంది అంటూ సుగుణమ్మ నవ్వి, ఏదో పనిలో పడి రావటం లేదేమోనని ఈవేళ ఒకసారి మీ ఇంటికొద్దాం అనుకుంటున్నాను అంది. మా కోడలు ఇన్స్పెక్షన్ కని వచ్చి ఈవేళ పొద్దున్నే వెళ్ళింది. ఆ హడావిడిలో తీరుబడి లేక రాలేదు చిరునవ్వుతో చెప్పింది. ఇన్స్పెక్షన్ ఏమిటి? సుగుణమ్మ ఆశ్చర్యపడింది. మునుపు అద్దె సొంతింట్లో స్వతంత్రంగా ఉండేవాళ్లం. ఇప్పుడు సొంత అద్దెంట్లో ఏవో చిన్న చిన్న ఇబ్బందులు, అంటే యజమానుల చెక్కింగ్లన్నమాట అంటూ గలగలా నవ్వింది. అంటే? సుగుణమ్మ మొహంలో ఆశ్చర్యం మరికొంచెం పెరిగింది. పార్వతమ్మ చిన్నగా మళ్లీ నవ్వింది. అంటే ఏం లేదు. మునుపు మేము అద్దెంట్లో ఉన్నప్పుడు ఇంటిగల వాళ్ళు ఎక్కడో ఉండేవాళ్లు. వాళ్ల తనిఖీలు తాకిడి మాకేం ఉండేది కాదు. ఏదో మాకు వీలైనట్లు చీపురుతో ఊడ్చేసుకుని చెంబుతో నీళ్లు పోసి కడిగేసుకునేవాళ్ళం అంతే. ఇప్పుడు మా కోడలు లోన్ తీసుకొని అపార్ట్మెంట్ కొన్నాక ఆ అద్దె బ్యాంకుకి కట్టొచ్చని మేమందులోకి మారాం కదా, దాంతోనే వచ్చింది తంట అంతా. 2 రోజులు సెలవు దొరికినప్పుడల్లా ఇంటిని, మమ్మల్ని కాదులే, చూసుకోవటానికి వస్తూ ఉంటుంది. పాలరాతి నేల, టేకు తలుపులు మెలమెలా మెరవకుండా మాసిపోతున్నాయని చిరాకు పడుతూ పనమ్మాయికి 400 ఎక్కువిచ్చైనా మూలమూలలా రుద్దించమంటుంది. ఇంటికి సౌకర్యాలు ఎక్కువే, దాంతోపాటు చాకరీ కూడా ఎక్కువే. దగదగలాడేలా రుద్దేంత సత్తువా నాకు లేదు. నిజం చెప్పాలంటే పనమ్మాయికి ఇంకా ఎక్కువిచ్చే స్తోమత లేదు. మనం సంపాదించి పిల్లలకి ఇవ్వగలిగితేనే బాగానే ఉంటుంది. వాళ్ల మీద ఆధారపడితే వాళ్ల పెత్తనానికి తల వంచాల్సిందే. ఎవరికైనా అంతే, తప్పదు మరి. మీ అబ్బాయి ఏమంటాడు? సుగుణమ్మ ఆరా తీసింది. పార్వతమ్మ నిట్టూర్చింది. అనటానికి ఏముంది, ఇంటి షోకులకి బోలెడంత డబ్బు పోశారు. వాళ్ళ ఆవిడ మాటలు కరెక్టే కదా అనుకుంటాడు. మనమెంత కష్టపడి పెంచామో పిల్లలకేం పట్టదు. అడ్డాలనాడు బిడ్డలు గాని గడ్డాలనాడు కాదని పెద్దలు ఊరికే అన్నారా? అయినా అంత సమస్యేమీ లేదులే. ఊళ్ళో పాతదో ఏదో ఒక సొంత కొంపంటూ ఉంది కాబట్టి బతికిపోయాం. 4 నెలల్లో ఆయన రిటైర్ అవ్వగానే అక్కడికే చేరిపోదామని అనుకుంటున్నాము. ఇక్కడ మాత్రం ఏముంది, ఎవరి గూట్లో వాళ్ళ తలుపులు బిగించుకొని కూర్చోవటమేగా. ఊళ్ళో అయితే గుమ్మం ముందు కూర్చున్నా, గోడ దగ్గర నిలబడినా వదినా పెద్దమ్మ అంటూ చిన్న పెద్ద పలకరిస్తూ ఉంటారు. మనుషులకు కరువు ఉండదు. ఈ కొత్తింటికి అద్దె కూడా కొంచెం ఎక్కువ వస్తోంది. ఆ వచ్చేవాళ్లు ఇంటిని ఎలా ఉంచుతారో, ఆ తిప్పలేవో వాళ్లే పడతారు. మాకేం పెడదా ఉండదిక. అడ్డూ ఇటూ తిరుగుతూ పనులు చక్కబెట్టుకుంటున్న సుగుణమ్మ కోడలు రజని కాఫీ కప్పులతో వచ్చి వాళ్ళిద్దరికీ అందించి తను ఒకటి తీసుకొని కూర్చుంది. అప్పుడప్పుడు వాళ్లతో కలిసి కాఫీ తాగుతూ మాటలు కలపటం ఆమెకు అలవాటే. అత్తయ్యగారు, మిమ్మల్ని మాట అడగనా? రజని పార్వతమ్మ వైపు చూస్తూ అడిగింది. దానికేం భాగ్యం, అడిగమ్మా చిరునవ్వుతో అంది. మీ పిల్లల చిన్నప్పుడు మామయ్య గారి సంపాదన బాగానే సరిపోయేదా, లేక పిల్లలకి మాత్రం అన్నం పెట్టి మీరు పస్తులున్న రోజులు ఉండేవా? సందేహిస్తూనే మెల్లగా అడిగింది. అయ్యో అదేం మాట, గొప్ప సంపాదన కాకపోయినా తిండికేం లోటు లేదు. 3 పూటల అందరం సుష్టుగా తినేవాళ్ళం. అయితే పిల్లల ఖర్చుల వల్ల మీ బట్టలన్నీ బాగా చిరిగిపోయే వరకు కొత్తవి కొనుక్కోలేకపోవటం ఇలాంటివి గాని
ఎక్కడికైనా వెళ్లాలనుకుని వెళ్లలేక మానుకోవటం గాని జరిగిందంటారా? గొంతులో కొంచెం సంకోచం ఉండనే ఉంది. అలాంటివేం లేవు. అన్నింటికీ కాదుగాని ముఖ్యమైన పండుగలన్నింటికీ ఖరీదైనవి కాకపోయినా మా తాహతకు తగ్గ మంచి బట్టలే కొనుక్కునేవాళ్ళం. ఇక ప్రయాణాలంటావా, మా అందరికీ సరదానే. దగ్గరి బంధువులింట్లో ఏ శుభకార్యానికైనా పిల్లలందరితో ముందుగా మేమే హాజరు అంటూ నవ్వి, ఎందుకు రజనమ్మా కొత్తగా ఈ వివరాలన్నీ అడుగుతున్నావు అంది. ఏం లేదత్తయ్య గారు, నా చిన్నప్పుడు మా పక్కింట్లో ఒక కుటుంబం ఉండేది. ఆయనది ఏదో చిన్న ఉద్యోగం, సంపాదన తక్కువ, పిల్లలేమో 4. ఆవిడ చాలా సన్నగా రివటలా ఉండేది. మా అమ్మని ఎందుకమ్మా ఆవిడంత సన్నగా ఉంటుంది అని ఒకసారి అడిగితే, ఒకరా ఇద్దరా 4 పిల్లలు, వాళ్ళకి సర్ది పెడుతుందే గాని తను ఒక పూటైనా కడుపు నిండా తింటుందనుకోను. చాకరికి తగ్గ తిండి లేనప్పుడు అలా కాకి ఇంకెలా ఉంటుంది అంది. ఏ పండక్కి ఆవిడ కొత్త చీర కొనుక్కున్నట్లుగా చూడలేదు. ఇంటి పనంతా అయ్యాక కూడా క్షణం తీరుబడిగా కూర్చోకుండా ఏవో చేతి ఖర్చులకైనా వస్తాయని అప్పడాల ఒడియాలో పెడుతూ ఉండేది. ఏ సినిమాకో పిల్లల్ని పంపిస్తుండేవాళ్లు గాని పెద్దవాళ్ళిద్దరూ మాత్రం కదలేవాళ్లు కాదు. అంత పొదుపుగా రోజుల్ని నెట్టుకొచ్చేవాళ్లు. పిల్లల్ని కష్టపడి పెంచటమంటే అదేనని నేను అనుకునేదాన్ని. ఇప్పుడేమో అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ పిల్లల్ని పెంచిన వాళ్లు కూడా పిల్లల్ని ఎంత కష్టపడి పెంచామో అనటం చాలాసార్లు విన్నాను. మీది ఏ రకం కష్టమో తెలుసుకుందామనిపించి సరదాగా అడిగాను. చిరునవ్వుతోనే అంది. భలే దానివే అంటూ పార్వతమ్మ నవ్వేసింది. కోడలి మాటలకు పార్వతమ్మ ఏమనుకుంటుందోనని కొంత కంగారు పడిన సుగుణమ్మ స్థిమితపడింది. అయినా మనసులో మాత్రం అనవసర ప్రసంగం అనుకుంటూ రుసరుసలాడింది. పిల్లల్ని పెంచటంలో అన్నీ డబ్బుతో వచ్చే సమస్యలే ఉంటాయా? ఆయాల్ని పెట్టుకునే స్థితిమంతుల సంగతి వదిలేస్తే మిగతా వాళ్ళందరూ పిల్లల కోసం నిద్ర సమయాన్ని, సరదాల్ని ఇలా ఎన్నో వదులుకోవాల్సి వస్తుంది. అది మాత్రం కష్టపడటం అవదు? రజనేని పార్వతమ్మ అడిగింది. నిజమే అత్తయ్య గారు, అయితే అవన్నీ మన పిల్లల మీద మనకుండే ప్రేమ కొద్దీ గారాబంతోనూ చేస్తాము. అంతేకాని అందులో కష్టం ఏముంది? తల్లులందరూ చేసేవేగా. ఇక ప్రత్యేకంగా కష్టపడి పెంచామని కొందరు అంటూ ఉంటారెందుకో అనేది నా సందేహం రజని అంది. నువ్వు 2 పిల్లల్ని పెంచుతున్న తల్లివే కాబట్టి నీ మాటల్ని కొట్టిపారేసే రైటు మాకు లేదు. అయితే నీకంటే వయసులో పెద్దవాళ్లంగా మా అనుభవాలు నీకిప్పుడు తెలియకపోవచ్చును. మా వయసుకొచ్చాక తెలుస్తాయేమో మరిగాని అడగటానికి అప్పుడు మేము ఉండాం కదా అంటూ పార్వతమ్మ పెద్దగా నవ్వింది. ఈ మాటల్ని కాదనే రైటు నాకు లేదు మరి అంటూ రజనీ కూడా నవ్వింది. ఇక నే వెళ్ళొస్తాను అంటూ పార్వతమ్మ లేచి నిలబడేసరికి ఆమె వెంట సుగుణమ్మ గేటు వరకు వెళ్ళింది. పార్వతి, మా కోడలు మొహమాటం లేకుండా ఏదో మాట్లాడేస్తూ ఉంటుంది. నువ్వు మనసులో పెట్టుకుని రావటం మానేకే సుగుణమ్మ నసుగుతూ అంది. అయ్యో, అదేం మాట? పిల్లలు వాళ్ళ అభిప్రాయాల్ని, మనసులో మాటల్ని చెప్పటంలో తప్పే ఉంది. అలా చెబితేనే మనకు తెలుస్తాయి, ఆలోచిస్తాం, అవునా? అయినా రజని తన ఆలోచనల్ని సౌమ్యంగానే చెబుతుంది. మా కోడలైతే పుల్ల విరిచినట్లు వెలుసుగా చెబుతుంది ఏ విషయమైనా. వాటినే నేను పట్టించుకోను. 2-3 రోజులకొకసారైనా నీ దగ్గరికొచ్చి అరగంట సేపైనా అరిమరికలు లేకుండా కబుర్లు చెప్పుకుంటేనే నా మనసుకు తేలిగ్గా ఉంటుంది. రాకుండా నేనెలా ఉండగలను చెప్పు? నవ్వుమొహంతో చెప్పి ముందుకి అడుగులు వేసింది. ఇప్పటి వరకు ఏ సమస్యనైనా సరే కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పలేదు. నవ్వుతూనే చెబుతుంది పార్వతమ్మ. అలా ఎలా ఉండగలుగుతోందో మనసులోనే అనుకుంటూ సుగుణమ్మ లోపలికొచ్చింది. మనసులోని ఆలోచనలతో భారంగా, నిస్సత్తువుగా అనిపించి వరండాలో మెట్ల మీదే కూర్చుండిపోయింది. కోడలు ఆ మాటలు పార్వతమ్మకి మామూలుగా చెప్పలేదు. పరోక్షంగా తనకి సమాధానం చెప్పాలని అలా మాట్లాడింది. ఆ మధ్య మాటల్లో 2-3 సార్లు కొడుకు అల్లరి, చదువు విషయాల్లో తను ఎంత ఆరాటపడిందో, దారిలో పెట్టడానికి ఎంత కష్టపడిందో చెప్పింది. పిల్లల్ని తల్లిదండ్రులందరూ ప్రేమగా, గారాబంగానే పెంచుతారు. మీరు పెంచినట్లు మేము మా పిల్లల్ని అలానే పెంచుతున్నాం కదా. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన కష్టం, గొప్పతనం ఏమీ లేవని చెప్పించుకుని కొట్టినట్టుగా సమాధానం చెప్పిందన్నమాట. మెత్తగా అయితేనే దెబ్బే కదా. సుగుణమ్మకి దుఃఖం పొంగుకొచ్చింది. కళ్లల్లోకి నీళ్లొచ్చాయి. అప్పుడే లోపల నుండి బ్యాగుతో బయటకొచ్చిన రజని, నేనలా మార్కెట్కెళ్ళి ట్యూషన్ నుండి పిల్లల్ని తీసుకుని 1 గంటలో వచ్చేస్తాను. మావయ్య గారు వస్తే కాఫీ పెట్టివ్వండి అని చెప్పి హడావిడిగా బండి మీద వెళ్ళిపోయింది. అలాగే అన్నట్లుగా తల ఊపి తర్వాత కళ్ళు తుడుచుకుంది.
2 నిమిషాల్లోనే పని మీద బయటికెళ్లిన రాఘవరావు తిరిగొచ్చారు. మెట్ల మీద కూర్చున్న సుగుణమ్మని పరిశీలనగా చూసి, ఏం జరిగింది, ఎందుకలా ఉన్నావు, మామూలు విషయమేనా అని అడిగారు. ఈ మధ్యకాలంలో కోడలి పనులకు మాటలకు బాధపడ్డం మామూలైందని ఆయన ఉద్దేశం. ఏదైనా మీకు మామూలుగానే ఉంటుంది, నా బాధ మీకు అర్థం కాదు. చిరాకు పడుతూ లోపలికి వెళ్ళింది. తలుపులు జారవేసి వంటగదిలోకి వెళ్లి కాఫీ కలిపి గదిలో కూర్చున్న రాఘవరావుకు అందించింది. కాఫీ కప్పు అందుకుని, ఇప్పుడు కూర్చొని ఏమైందో తీరిగ్గా చెప్పు అన్నారు. సుగుణమ్మ రుద్ద కంఠంతో మధ్య మధ్యలో కళ్ళు తుడుచుకుంటూ పార్వతమ్మతో రజని జరిపిన సంభాషణ అంతా చెప్పుకొచ్చింది. చివరగా తన బాధను జోడించింది. ఎవరైనా పిల్లల తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని గొప్పగా గౌరవంగా చూస్తే అది చెప్పుకోదగ్గ విషయం అవుతుంది గాని, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమగా చూడటం సహజమేనని అందరూ అనుకునే మాటేగా. ఇదే కోడలంటే నువ్వు బాధపడేందుకేముంది? దీని గురించి మాత్రమే కాదు, కొన్నాళ్లుగా ఇంట్లో జరుగుతున్న సంగతుల్ని బట్టి అంటున్నాను. నీకు ఇంటి పనులు చెక్కబెట్టే ఓపిక లేదు. ఇచ్చిపోవటానికి ఆస్తపాస్తులు మిగిల్చుకోలేదు. ఎండిన మోడులాంటి మనుషులకి ఏ విలువ ఉండదు. ఇదంతా చేజేతులా నేను చేసుకున్నదే. మిమ్మల్నేమి తప్పు పట్టడం లేదు ముక్కు ఎగబీలుస్తూ అంది. ఇక ఆపై, కోడలొచ్చే వేళైంది. రేపు ఆశ్రమానికి వెళ్ళి నా ఫ్రెండ్ సాంబమూర్తి వాళ్ళని చూసొద్దాం. రేపు వాడి పుట్టినరోజు కూడాను. ఏమైనా పళ్ళు కొనుక్కొని వెళ్దాం అన్నారు. రాఘవరావు రిటైర్ అయ్యే సంవత్సరమే కొడుకు రవీంద్రకు ఆ ఊరికి ట్రాన్స్ఫర్ వచ్చింది. అందరూ కలిసి ఉండొచ్చని సుగుణమ్మ బ్రహ్మానంద పడిపోయింది. అందరూ కలిసి కొన్నాళ్లు బాగానే ఉన్నారు. రవీంద్ర, అతని స్నేహితుడు చంద్రం కలిసి ఆ ఊళ్ళో ఒక ఎలక్ట్రికల్ షాపు, ఎక్స్పోర్ట్ బిజినెస్ ప్రారంభించాలని ఆలోచన చేశారు. ఇద్దరూ సరిసమానంగా పెట్టుబడి పెట్టేటట్లుగా నిర్ణయం అయింది. అది క్లిక్ అయితే 2 ఏళ్ల తర్వాత రవీంద్రకడ ఉద్యోగం మానేసి చంద్రంతో సమానంగా పనిచేసేటట్లు కూడా అనుకున్నారు. రజనీకి పుట్టింటి వాళ్ళిచ్చిన పొలాన్ని అమ్మేసి రవీంద్ర ఆదా చేసిన సొమ్ము కలిపి అన్నీ సిద్ధం చేసుకున్నాక ఒక సమస్య వచ్చింది. చంద్రానికి అనుకున్నట్లుగా పెట్టుబడి సొమ్ము సమకూరలేదు. దాంతో అతని షాపు, బిజినెస్ నెల జీతం మీద చూస్తానని, పెట్టుబడి మాత్రం పెట్టలేనని తేల్చేశాడు. రవీంద్ర నీరు కారిపోయాడు. పకడ్బందీగా ప్రణాళిక వేసుకుని తన వాటా డబ్బు సిద్ధం చేసుకున్నాక చంద్రం వెనక్కి తగ్గటంతో ఏం చేయాలో తోచని స్థితిలో సతమతమైపోయాడు. అప్పుడు సుగుణమ్మే ఒక ఆలోచన చేసింది. రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బును రాఘవరావు బ్యాంకులో వేసి నెల నెలా వడ్డీని తీసుకుని కొంత సొంత ఖర్చులకు ఉంచుకొని మిగతాది ఇంటి ఖర్చులకు ఇస్తూ ఉంటారు. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బుతో పాటు పల్లెలో తమకున్న పెంకుటిల్లు, 2 ఎకరాల పొలాన్ని కూడా అమ్మేసి అంతా కలిపి తామే సొంతంగా బిజినెస్ ప్రారంభిస్తే బావుంటుందని సుగుణమ్మ సలహా ఇచ్చింది. అందుకు రాఘవరావు అంగీకరించలేదు. ఇంకొక పార్ట్నర్ని చూసుకోవటమే మంచిదన్నారు. కీడించి మేలించినట్లుగా ఒకవేళ బిజినెస్ లో కష్టం వచ్చినా తమ ఆస్తైనా మిగులుతుందని వాదించారు. సుగుణమ్మ గట్టిగా పట్టుబడింది. ఎంత నష్టం వచ్చినా కొంతైనా మిగులుతుందిగా, ఆ పైన కొడుక్కి ఉద్యోగం ఉంది కదా, అది చాలు అంటూ 10 రోజులు పోరాడి భర్త నొప్పించింది. రవీంద్ర బిజినెస్ చేయాలనే కోరిక తీరిందని చాలా సంతోషించాడు. ప్రతి నెల జీతం అందుకోగానే తండ్రికి సొంత ఖర్చుల కోసం కొంత ఇచ్చి మిగతా దానిలో ఇంటి ఖర్చులు జరుపుతున్నాడు. రజనీ కూడా బంధువులు నడుపుతున్న రెసిడెన్షియల్ స్కూల్లో టీచర్గా జాయిన్ అయింది. పార్ట్ టైం జాబులా ఉదయం క్లాసులే తీసుకునే ఏర్పాటు చేసుకుంది. రవీంద్ర ఆఫీస్ నుండి రాగానే షాపులోకి వెళ్లి చంద్రంకు తోడుగా ఉంటున్నాడు. 1 సంవత్సరం గడిచింది. ఇంకొక సంవత్సరం అలానే కష్టపడితే కొడుకు బిజినెస్ లో స్థిరపడతాడనే నమ్మకం ఏర్పడి రాఘవరావుకి సంతృప్తి కలిగింది. ఆయన భయపడినట్లుగా బిజినెస్ లో ఒడిదుడుకులు రాలేదు గాని ఇంట్లోనే చిన్న చిన్న కలతలు మొదలయ్యాయి. మనవడి కోసం సుగుణమ్మ స్వీటు ఏదో చేస్తానంటే ఆ నెలలో 4 సార్లు చేయటం వల్ల 1.5 కేజీ నెయ్యి ఖర్చయిందని, అప్పటికి వద్దనటమే కాకుండా ఇక నుండి నెలకి 1/2 కేజీ నెయ్యి మాత్రమే తెప్పిస్తానని ఖచ్చితంగా చెప్పిందట కోడలు. అందరం కలిసి తిరుపతి వెళ్దాము అని ఆవిడ కొడుకుని అడిగితే, వచ్చే సంవత్సరం ఆలోచిద్దాం అన్నాడే గాని మీరైనా వెళ్ళిరండని అసలు అనలేదట. ఇలాంటి ఎన్నో విషయాలకి అవమానం జరిగినట్లుగా బాధపడుతూ సుగుణమ్మ రోజు రాఘవరావు దగ్గర తన గోడు వెళ్లబోసుకుంటూ ఉంటుంది. రాఘవరావుకు ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది. చేతిలో చిల్లి గవ్వైనా లేకుండా చేసుకుని కోడలకు బాగా చులకనైపోయాం, మన దగ్గరున్నదంతా ఊడ్చి వాళ్ళ చేతుల్లోనే పోశామన్న సంగతి మర్చిపోయారు. బాగా మారిపోయారు. మనకేం కావలసినా వాళ్ల ముందు చెయ్యి చాచాలి. దయాధర్మంగా అవునంటే అవునంటారు, కాకపోతే కాదు పొమ్మంటారు.
మనం చేయగలిగిందేం లేదు. నేనే తెలివి తక్కువగా మీతో పోరాడి ఇల్లు వాకిలి కూడా అమ్మించేసి వాళ్ల చేతుల్లో పోయించాను. తదనంతరమైన వాళ్లకే చెందేది ఇప్పుడే ఇస్తే బాగుపడతారని ఆశపడ్డాను గాని నా పరిస్థితి ఇలా దిగజారిపోతుంది అనుకోలేదు. ఆవిడ అలా బాధపడుతుంది. అలా చేసినందుకు బాధపడాల్సిన పనేం లేదు. బిజినెస్ బాగానే చూసుకుంటున్నారు. బ్యాంక్ లోన్ కడుతున్నారు. ఇంటి ఖర్చులు కొంచెం తగ్గించుకొని జాగ్రత్తగా ఉంటున్నారు. మంచి విషయమేగా. ఇంకొక సంవత్సరం ఇలా జరిగితే లాభాలు చేతికొస్తాయి. చిక్కులేవి ఉండవు. అప్పుడు నేను అమ్మనంటే వీళ్లేదంటూ నువ్వే గొడవ చేశావు. అంతా బాగానే ఉందని నేనిప్పుడు సంతోషిస్తుంటుంటే పొరపాటు చేశామంటూ నువ్వు సతాయిస్తున్నావు. నలుగురం కలిసి ఉన్నప్పుడు కొంచెం సర్దుబాటు మనస్తత్వం ఉంటేనే సంతోషంగా ఉండగలుగుతాం. ఆలోచించు. ఆయన ఇలా అనునయిస్తూ ఉంటారు. ఇది తరచుగా జరిగే కార్యక్రమం అయిపోయింది. ఆ మర్నాడు రాఘవరావు సుగుణమ్మ పళ్ళు స్వీట్లు తీసుకుని వృద్ధాశ్రమానికి వెళ్లారు. తాము తెచ్చినవి సాంబమూర్తి శకుంతలమ్మ దంపతులకు అందించారు. కుశల ప్రశ్నలయ్యాక రాఘవరావు అటు ఇటు పరికించి చూస్తూ, ఇక్కడ సౌకర్యాలు ఏమంత బావున్నట్టు లేవే అన్నారు. సాంబమూర్తి నిట్టూరుస్తూ, ఎవరో ధర్మాత్ములు మాలాంటి వాళ్ల కోసం నెలకొల్పారు. ఉచితంగా ఇంత నీడనిచ్చి తిండి పెట్టి రోగమొస్తే మందులిస్తున్నారు. ఇంకా సౌకర్యాలు కూడానా? ఏదో రోజుల్నిలా నెట్టుకొస్తున్నాం అన్నారు. ఇద్దరు పిల్లలుండి కూడా మీరిక్కడ ఉండటమేమిటి అన్నయ్య గారు? సుగుణమ్మ ఆరా తీసింది. మా నుదిటిరాత ఇలా ఉంది, ఏం చేయమంటావమ్మా అంటూ ఆయన నిట్టూర్చారు. తల్లి తండ్రి నా చిన్నప్పుడే పోయారు. బంధువుల దయాదాక్షిణ్యాలతో చదువుకొని ఉద్యోగం సంపాదించుకున్నాను. జాగ్రత్తగా ఉంటూ ఇల్లు కట్టుకోవడానికి కొంత స్థలం పొలం కూడా కొనుక్కోగలిగాను. పిల్లలిద్దరికీ చదువులు చెప్పించాను. పెళ్లిళ్లు చేశాం. కూతురు సుఖపడుతుందని నాకేమీ మిగుల్చుకోకుండా ఉన్న పొలం స్థలం కట్నంగా ఇచ్చి ఆస్తిపాస్తులున్న పెద్ద ఉద్యోగస్తుడితో పెళ్లి జరిపించాము. రిటైర్ అయ్యాక అందిన డబ్బుతో వ్యాపారం చేసి చేతులు కాల్చుకున్నాను. చివరికి బికారులుగా కొడుకు పంచన చేరాల్సొచ్చింది. శకుంతలమ్మ మధ్యలో అందపుచ్చుకుంది. పైసా చేతిలో లేని వాళ్ల పాట్లు ఎలా ఉంటాయో కొడుకు కోడలు మాకు చవి చూపించారు. మా కోడలికి నాది ఏ పని నచ్చేది కాదు. ఎందులోనూ చేయి పెట్టనివ్వదు. విదిలించేసేది. అన్నీ తనే చేసుకునేది. ఉద్యోగం చేసొచ్చు కూడా ఇంటి పనులు చేసుకుంటూ తన భార్య కష్టపడుతుంటే నేను తీరుబడిగా కూర్చుంటున్నానని కొడుక్కి నిష్ఠూరంగా ఉండేది. ఒకసారి నేను అసలు సంగతి చెప్పబోతే అబద్ధాలు చెబుతున్నానంటూ కోడలు రాద్ధాంతం చేసింది. మా ఆస్తిపాస్తులన్నీ కూతురికి కట్టబెట్టి చూడాల్సిన బాధ్యతని మాత్రం కొడుకు నెత్తినెక్కించామని కోడలు ఇరుగు పొరుగు వాళ్ళతో మాకు వినబడేటట్లుగా పదే పదే చెప్పేది. పొమ్మనలేక పొగపెడుతున్న ఆ ధోరణిని భరించలేకపోయాం. కనిపించిన కొడుక్కే మా మీద కనికరం లేనప్పుడు కోడలికి ఎందుకుంటుంది అనుకుని కూతురు దగ్గరకు చేరాం. ఎంతైనా మేం పెంచిన పిల్ల కదా, కాదనకుండా కడుపులో పెట్టుకుని చూసుకుంటుందని ఆశపడ్డాం గాని అక్కడే చుక్కెదిరింది. మొదట మేమేదో మామూలుగా 4 రోజులుండటానికి వచ్చామనుకుని ఆపేక్షగా చూశారు. ఇక అక్కడే ఉండిపోవటానికి వచ్చామని తెలియగానే కూతురు అల్లుడు ఇద్దరి తీరు మారిపోయింది. పిల్ల నచ్చిందని చేసుకున్నాం గాని లేకపోతే మా వాడికి ఇంకా బోలెడంత కట్నం వచ్చేదని అత్తామామ ఇప్పటికీ సనుగుతుంటారని చెప్పి తల్లిదండ్రుల బాధ్యత కొడుక్కి గాని కూతురికుండదని ఎక్కడ ఉన్న తన అత్తమామలు అన్నారని మా అమ్మాయే తేల్చేసింది. సిగ్గుతో చితికిపోయాం. ఇక ఏం చేస్తాం? ఎవరో ఈ ఆశ్రమం గురించి చెబితే అనాథల్లా వచ్చిపడ్డాం. శకుంతలమ్మ కళ్లల్లోకి నీళ్లొచ్చాయి. సుగుణమ్మకి చంపల మీద కన్నీళ్లు ధారలు కట్టాయి. తుడుచుకుంది. రాఘవరావుకి బాగా ఆవేశం వచ్చేసింది. సాంబా, ఇంత దారుణమేమిట్రా? మీ పిల్లలిద్దరూ ఎక్కడో ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉండలేక ఇక్కడికి చేరారేమో అనుకుంటున్నాను. ఎవరింటికైనా మనం వెళ్ళినప్పుడు మర్యాదగా ఆప్యాయంగా చూస్తే వాళ్లు మన ఇంటికొచ్చినప్పుడు ఇంకా మర్యాదలు చేయాలని తాపత్రయపడతాం. ఎవరైనా చిన్న సాయం చేస్తే థ్యాంక్స్ చెబుతూ కృతజ్ఞత చూపిస్తాం. అలాంటిది రక్త మాంసాల్ని పంచి ప్రేమతో పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఏమాత్రం బాధ్యత లేకుండా ఇంత కఠినంగా ఉండగలరా? నమ్మలేకపోతున్నాను. అలాంటి వాళ్ళని వదిలేయకూడదు. నలుగురిలో నిలబెట్టి నిలదీయాలి. సాంఘిక బహిష్కరణ శిక్ష విధించాలి. ఈ పనేదో నేను మొదలు పెడతాను. ముందుగా ఈ ఆశ్రమంలోని ఇలాంటి పిల్లల అడ్రస్ తీసుకుంటాను. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాను. ఆయన మాటలకు సాంబమూర్తి అడ్డం వచ్చారు. పోనీరా, మా అదృష్టం ఇలా ఉంది అంతే. పిల్లలు గుర్తుకొచ్చినప్పుడు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాం. మమ్మల్ని మేమే ఓదార్చుకొని కాసేపటికి స్థిమిత పడతాము. ఒకరొకరు తోడుగా ఇద్దరం ఉన్నాం కాబట్టి ప్రస్తుతానికి పర్వాలేదు. రోజులు బాగానే గడిచిపోతున్నాయిలే.
అవునన్నయ్య, మా ప్రారబ్ధం ఇలా ఉంది. అంతే, ఎవరిననుకుని ఏం ప్రయోజనం లేదు. పిల్లలందరూ ఇలానే ఉంటున్నారా? లేదుగా. ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులను నెత్తిన పెట్టుకున్నట్లుగా చూసుకోవటం లేదు. ముందు చూపు లేకుండా నిరాధారంగా నిలబడిపోవటంలో మా తప్పు కూడా ఉంది. శకుంతలమ్మ నిట్టూరుస్తూ అంది. ఆ మాటలకు సుగుణమ్మ ఉలిక్కిపడి తన వైపు బేలగా చూడటాన్ని రాఘవరావు గమనించి నిట్టూర్చారు. మరి కాసేపు ఏవో కబుర్లు చెప్పుకున్నాక అప్పుడప్పుడు వస్తుంటామని వాళ్లకి చెప్పి రాఘవరావు సుగుణమ్మ ఆశ్రమం బయటకు వచ్చారు. దారిలోనే సుగుణమ్మ రాఘవరావుని నిలదీసింది. వాళ్ల పరిస్థితికి నాకు కడుపులో దేవినట్లయింది. అయినా మీ మాటలో ఆవేశం చూస్తుంటే మాత్రం ఆశ్చర్యంగా అనిపించింది. మన ఇంట్లో మాత్రం కొడుకు కోడలు తరపున వకాల్తా పుచ్చుకున్నట్లుగా సహనం పెంచుకోమని నాకే సలహాలిస్తారు. ఇక్కడేమో పెద్దవాళ్ల తరపునే మాట్లాడారు. ఆమె మాటలకి కొంచెం నిష్ఠూరం వచ్చింది. బావుందే నీ అమాయకత్వం. రోగాన్ని బట్టి మందుంటుంది గాని అన్ని రోగాలకి ఒకటే మందు సరిపోతుందా? అందరి పరిస్థితులు, సమస్యలు ఒకలా ఉండవు. వాటిని బట్టే పరిష్కార మార్గాలు, నిర్ణయాలు కూడా మారుతూ ఉండాలి. అవునా? అది సరేగాని సాంబమూర్తి వాళ్ళని చూశాక మన పరిస్థితి ఎంత బావుందో నీకు అర్థమైందిగా. సుగుణమ్మ తల విదిలించింది. ఇప్పుడు నా భయం ఇంకా పెరిగింది. నిరాధారంగా ఉండటం వల్లే ఆశ్రమంలో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని శకుంతలమ్మ ఎంత చక్కగా తేల్చి చెప్పిందో చూశారుగా. పార్వతమ్మ వాళ్ళకి పెన్షన్ వస్తుంది. ఊళ్ళో ఇల్లు ఉంది కాబట్టి కోడలి దాష్టకానికి తలొగ్గాల్సిన అవసరం లేకుండా అక్కడికి వెళ్ళిపోతున్నారు. ముందు ముందు మన పరిస్థితి ఎలా ఉంటుందో. వాళ్లు పొమ్మన్నా మనకి వేరే దారి లేదు. చూరు పట్టుకుని వేలాడాల్సిందే. గొంతు బొంగురిపోయింది. కన్నీళ్ళొచ్చేశాయి. ఆయన తల పట్టుకున్నారు. రోజులు గడుస్తున్నాయి. రాఘవరావు ఎదురు చూస్తున్న మార్పు మాత్రం రాలేదు. పైగా చికాకులు ఇంకా ఎక్కువవుతున్నట్లుగా అనిపించింది. సుగుణమ్మలోని మౌన రోదన గమనించి ఆయన కొంచెం సీరియస్ గానే ఆలోచించారు. మునుపు తామిద్దరే ఉండటంతో ఇంటి వ్యవహారాలన్నీ సుగుణమ్మే చూసుకునేది. అది ఆమెకు బాగా సంతృప్తి కలిగించే విషయం. కొడుకు కుటుంబంతో కలిసి ఉండాల్సి రావటంతో ఆ విషయంలో కొంచెంగా మార్పు వచ్చింది. ఇంటి ఖర్చుల్ని తాము కొంచెం భరిస్తున్నప్పుడు ఆమె బాగానే ఉంది. కొడుకే ఇంటి ఖర్చుల్ని పెట్టుకుంటూ తమకీ కొంత ఇస్తున్నప్పటి నుండి ఆమెలో దిగులు, భయం ఏర్పడ్డాయి. ఆర్థిక భద్రత లేదనే భావమే ముఖ్య కారణం అనిపించింది. ఆ రోజు పిల్లల స్కూల్కి, కొడుకు కోడల ఉద్యోగాలకి వెళ్లిపోయాక తీరుబడిగా ఉన్న సుగుణమ్మ మెల్లగా సనుక్కుంటోంది. కొడుకు రాజ్యం పరాయి రాజ్యమని పెద్దలు ఊరికే అన్నారా? అనుభవం మీదే చెప్పారు. వాళ్లేం చెప్పినా వినాలి. వాళ్లు పెట్టే ముద్ద తిని ఓ మూల కూర్చోవాలి గాని ఏం మాట్లాడకూడదు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ముందు చూపు లేనందుకు అనుభవించక తప్పుతుందా? కోడలి మాటల గురించేనని రాఘవరావుకి అర్థమైంది. వివరం అడగటం అనవసరం అనిపించింది. నువ్వలా బాధపడాల్సిన అవసరం లేదు. మనకి ఊళ్ళో ఇల్లు, పొలము ఉన్నాయనుకో. ఇప్పుడు ఏం చేస్తావో చెప్పు అని అడిగారు. ఏం చేస్తాం? ఎవరి పెత్తనానికి తలవాల్చాల్సిన పని లేకుండా ఊరెళ్ళిపోయి స్వతంత్రంగా బ్రతుకుతాము. అయినా మూసుకుపోయిన దారి గురించి మాటలెందుకు అనవసరంగా అంటూ నిట్టూర్చింది. అన్ని దారులు ఎప్పుడూ మూసుకుపోవు. ఏదో మార్గం ఉండనే ఉంటుంది. ఆ విషయం నాకు వదిలే. ఊరెళ్ళటం నీకిష్టమో కాదో బాగా ఆలోచించుకొని చెప్పు అడిగారు. సుగుణమ్మ మొహంలోకి వెలుగొచ్చింది. ఇష్టమేనని చెప్పింది. అంతలోనే నిరాశగా నిట్టూర్చింది. ముందు వెనక పెరటున్న మంచి పెంకుటిల్లు అమ్మేశాం. అసలు ఊళ్ళో అమ్మేవాళ్లే ఉండరు. కొందామన్నా మంచి ఇల్లు దొరకవు. కొడుకు బిజినెస్లో ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాడు. కొనటానికి ఇల్లు దొరికినా ఆర్థిక పరిస్థితి అంగీకరించదు. ఆలోచిస్తూ సుగుణమ్మ నిరాశపడింది. ఆ రోజు సాయంకాలం రాఘవరావు రవీంద్రను వెంటబెట్టుకుని బయటికెళ్లారు. పార్కులో కాసేపు కూర్చుందామని ఆయనంటే ఏదో చెప్పాలనుకుంటున్నారని రవీంద్రకు అర్థమైంది. కూర్చున్నాక ఏ ఉపోద్ఘాతమూ లేకుండా ఆయన విషయంలోకి వచ్చేశారు. మీ అమ్మా నేను ఊరెళ్ళి 2 ఎకరాల పొలాన్ని సొంతంగా చేసుకుంటూ అక్కడే ఉందామని అనుకుంటున్నాను. వారం రోజుల్లో ఇంటిని బాగు చేయిస్తాను. రవీంద్ర మొహం చిన్నబోయింది. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు నాన్నా? అమ్మలానే మీరు కూడా నా సంపాదన మీది కాదు అనుకుంటున్నారా? అతని మాటల్లో ఆవేదన ధ్వనించింది. అతని చేతిని తన చేతిలోకి తీసుకుని అనునయంగా రాఘవరావు చెప్పారు. మనందరి మధ్య అనుబంధం ఇంకా పచ్చగానే ఉంది. దీన్ని అలానే కాపాడుకోవాలంటే దగ్గరగా ఉండి దూరమైపోయే కంటే దూరమై దగ్గరవటం మంచిది అనిపించింది. అంటే ఏమిటి నాన్నా? ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ల మధ్య ఉన్న అపోహలు, మనస్పర్ధలు, వాగ్యుద్ధాలు మారకముందే మేం ఊరెళ్ళి విడిగా ఉండటం బావుంటుందని
బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. మీ అమ్మకి ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టమే గాని దీనికి అవసరమైన సర్దుబాటు మనస్తత్వం లేదు. ఆధిపత్యం కావాలి. పిల్లలు ఎదిగి వాళ్ళకి కుటుంబాలు ఏర్పడ్డాక పెద్దవాళ్లు వీళ్ళ బాగోగులు గమనిస్తూ సలహాలు మాత్రమే ఇవ్వాలి. వయసుతో పాటు స్వయం నిర్ణయాధికారం వాళ్లకొచ్చేస్తుందని పెద్దవాళ్లు తెలుసుకుంటే సమస్య ఉండదు. కోడలికి ఇంటి నిర్వహణలో వచ్చిన ఈ అధికారాన్ని మీ అమ్మ అంగీకరించలేకపోతోంది. దీంతోనే ఆడవాళ్ల మధ్య సమస్యలు చికాకులును. ఊళ్ళో ఉన్న ఇల్లు పొలము అమ్మలేదని విషయం మీ అమ్మకి ఇప్పుడు చెబుతాను. మీ వల్ల తప్పేదో జరిగినట్లుగా బాధపడతావేమోనని వివరంగా చెప్పాను. ఆయన మాటలకు రవీంద్ర మొహం కొంచెం తేటపడింది. సరే, మీ ఇష్టం నాన్న అన్నాడు. ఇంటికొచ్చాక రాఘవరావు చెప్పిన విషయం విని సుగుణమ్మ నిర్ఘాంతపోయింది. ఇల్లు పొలము బేరం పెట్టి ఊరుకు 4-5 సార్లు తిరుగుతున్న సమయంలోనే రాఘవరావుకి అనుకోని విధంగా కొంత డబ్బు అందింది. ఆయనకు ఇన్సూరెన్స్ విషయంగా అందిన డబ్బును స్నేహితుడు సుందర్రావుకి అప్పుగా ఇచ్చాడు. అతను ఆర్థికంగా చిక్కుల్లో పడటంతో ఆ డబ్బు మీద రాఘవరావు ఆశ వదిలేసుకున్నాడు. కొంచెం కొంచెంగా మళ్లీ పుంజుకున్న సుందర్రావు 5 ఏళ్ల తర్వాత వడ్డీతో సహా రాఘవరావుకి ఆ డబ్బు అందజేశాడు. ఆ సంగతి సుగుణమ్మకి అప్పుడే చెప్పాల్సిన అవసరం లేదనిపించి ఆయన మిన్నకుండిపోయారు. అమ్మేశారని ఆమె అనుకుంది. ఈ విషయం తెలియగానే ఆశ్చర్యం, తర్వాత నిష్ఠూరం, ఆ పైన ఆనందం ఆమెని ముంచెత్తాయి. నీకింత ముందు చూపు ఉందని నేను తెలుసుకోలేకపోయాను సుమి, సుగుణమ్మ విస్మయంగా అంది. నేను మాత్రం ఇన్నేళ్ల కాపురంలో నీ గురించి కొంచెం బాగానే తెలుసుకోగలిగాను. ఆయన మనసులోనే అనుకుంటూ నవ్వుకున్నారు. వారం రోజులైన ప్రయాణం నిర్ణయమైంది. సుగుణమ్మ చకచకా సామాన్లు సర్దేసింది. వెళ్లే రోజున సుగుణమ్మ కళ్ళ నీళ్లు పెట్టుకుంది. కోడలి చేతులు పట్టుకుని, రజనీ, మేమేమీ అంత దూరం వెళ్ళిపోవటం లేదు. 4-5 గంటల ప్రయాణం అంతేగా. మేం ఎలానో వస్తూ పోతూనే ఉంటాం. మీరు కూడా ఉద్యోగాలు బిజినెస్ పనుల్లో పూర్తిగా మునిగిపోకుండా తీరుబడి చేసుకుని 4 నెలలకు ఒకసారైనా వచ్చి 2 రోజులుండి వెళ్తుంటే అందరికీ బావుంటుంది. పిల్లల్ని సెలవులకి పంపిస్తూ ఉండాలి సుమా. పల్లెటూరు సరదాలు వాళ్లకి తెలుస్తాయి ఆప్యాయంగా అంది. కోడలు కూడా అభిమానంగా చూస్తూ, అలాగే అత్తయ్య అన్నట్లుగా తలూపింది. వాళ్ళిద్దరినీ అలా చూస్తున్న తండ్రి కొడుకుల పెదవులపై చిరునవ్వులు చేరాయి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.